హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో దీపావళి స్పెషల్గా ఎవరైనా చాలా ఈజీగా చేసుకునే చక్కెరపార రెసిపీ చూపించబోతున్నాను. ఈ వీడియోలో చూపించిన టిప్స్ ఫాలో అయితే ఇలా లేయర్స్గా అలాగే చాలా గుల్లగా టేస్టీగా వస్తాయి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చక్కెరపార ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అలాగే మీరు ఈ స్నాక్ని ఏ పేరుతో పిలుస్తారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే ఇంకొక కప్పు మైదా పిండిని వేసుకోవాలి. మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో కానీ లేదా మొత్తం మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఒక్కొక్క కప్పు తీసుకున్నాను. వీటిని జల్లించి తీసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని తీసుకోవాలి. రవ్వ సన్నగా ఉంటే డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లావుగా ఉంటే గ్రైండ్ చేసుకుని వేసుకోండి. అలాగే చిటికెడు సాల్ట్, ఇంకా లేయర్స్గా రావడం కోసం ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి కలుపుకోవటం నుంచి ఫ్రై చేసుకోవడం వరకు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పైన క్రిస్పీగా అలాగే లోపల లేయర్స్గా గుల్లగా బాగా వస్తాయి. ఇప్పుడు పిండి కలుపుకున్న తర్వాత దీనిలో ఒక పావు కప్పు వేడి చేసుకున్న నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని వేడి చేసుకుని వేసుకోవడం వలన ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు నెయ్యి అంతా పిండికి బాగా పట్టించాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. కొంచెం పిండిని తీసుకుని ఇలా ప్రెస్ చేస్తే ఉండలాగా ఫామ్ అయితే మనకి నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్లు. దీనిలో స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను బెల్లం తీసుకుంటున్నాను. ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్ నుంచి 3/4 కప్పు వరకు తరిగిన బెల్లాన్ని తీసుకోవాలి. మీరు తినే స్వీట్నెస్ని బట్టి బెల్లం వేసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల పిండికి ఒక 3/4 కప్పు దాకా బెల్లము అలాగే ఒక పావు కప్పు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. మీరు బెల్లం ప్లేస్లో షుగర్ అయినా తీసుకోవచ్చు. షుగర్ని పౌడర్ చేసుకొని డైరెక్ట్గా పిండిలోనే యాడ్ చేసేసుకోవచ్చు. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మనము పిండిలో డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ అంతా బాగా కలిసేలాగా పిండిలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అవసరమైతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి వేసుకుంటే పిండి మరీ మెత్తగా అయిపోతుందండి. అలా కాకుండా చేత్తో కొంచెం కొంచెం ఇలా యాడ్ చేసుకోవాలి. ఈ పిండిని మరీ సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకోకూడదండి. జస్ట్ పిండిని బైండింగ్ వచ్చేలా కలుపుకుంటే ఇలా లేయర్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక 15 to 20 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 20 నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి చేతితో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని మీకు కావాల్సిన సైజులో ఉండల్లాగా చేసుకొని చపాతీ చేసుకోవడం కోసం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని ఒక చపాతీ పీట మీద పెట్టుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇక్కడ మనం ఆయిల్ కానీ పిండి కానీ ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. చపాతీ కర్రీ కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది. ఇలా థిక్ సైజులో 1 ఇంచ్ ఉండేలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత థిక్నెస్ ఉండాలి. ఇప్పుడు దీనిని మీకు కావాల్సిన షేప్లో కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇవన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. మీరు పిండి కరెక్ట్గా కలుపుకున్నట్టయితే ఇలా లేయర్స్ లాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మిగిలిన పిండిని కూడా చపాతీలాగా ఒత్తుకొని కట్ చేసుకొని ఆరిపోకుండా కవర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీడియం హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనము ప్రిపేర్ చేసుకున్న చక్కెరపారని ఆయిల్కి సరిపడినన్ని వేసుకోవాలి. ఇవి మనము లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే లేయర్స్ అనేవి విడిపోతాయి. వేసుకున్న వెంటనే వీటిని కలపకూడదండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి పైకి తేలిన తర్వాత వీటిని నిదానంగా కలుపుకుంటూ ఈవెన్గా అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యి పైకి తేలిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్ కట్ చేసేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో అసలు ఫ్రై చేసుకోకూడదండి. మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇవి విడిపోతాయి, అలాగే త్వరగా కలర్ వస్తుంది కానీ లోపల ఫ్రై అవ్వదు. ఇదే ప్రాసెస్లో మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ చక్కెరపార రెడీ అయిపోయాయి. పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా టేస్టీగా ఉన్నాయి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.